మాకు అంతే 15,000 జీతం వస్తుంది. అది ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, సరిపోతున్నాయి జీతాలు. ఇక గైవే జీతాలు పెరగాలని అడుగుతున్నాం కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ జీతాలు పెంచుతలేడు. కేసీఆర్ ఉండగానే అప్పుడు పెంచిండు. ఈయన వచ్చిన కాంచి అయితే ఏం పెంచలే, కిట్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఈయన వచ్చిన కాంచి మాకు చెప్పులు ఇవ్వలే, కిట్లు ఇవ్వలే, బ్యాగులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆయన ఉన్నాక ఇచ్చిండు సంవత్సరం. కానీ జీతాలు పెరగాలని అడుగుతున్నాం కానీ ఇక మాకు ఏం చూస్తలేడు సార్. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అయితే గిది ప్రాబ్లం. మీరు ఒకవేళ జ్వరం వచ్చి అన్నాయి డుమ్మ కొట్టిరు అనుకో, మీకు జీతం కట్ చేస్తారా? కట్ చేస్తారు రోజు 500 డుమ్మ చేస్తే కట్టే. మనం కంటిన్యూ వస్తేనే మాకు జీతం. ఇంటికాడ ఉండని, జ్వరం రాని, ఊరికి పోని, ఎవరైనా మంచి చావని, ఏది చచ్చినా కట్టాయి జీతాలు. అలా కట్టాయి 10,000. కానీ బండి కిరాయిలు, అయ్యి డుమ్మాలు, ఇట్లా ప్రాబ్లం. మీరు కిలోమీటర్లు అన్నీ ఊడ్చుకుంటూ పోతుంటారు కదా, మీ చేలు గుంస్తే కాళ్ళు గుంస్తే మీకు అప్పుడు ఏమన్నా అయితే గోళీలు ఇట్లా ఏమన్నా ఇస్తారా? ఇక గోళీలు అంటే ఇక ఈఎస్ఐ ఉందిగా, ఈఎస్ఐ ఉంది, హాస్పిటల్ పోతాం. ఇక అవుతుందే కానీ ఇక జీతాలకే కొంచెం 25,000 20,000 అన్న పెంచాలని అంటారు, పెంచుతలేరు సార్. ఇక అదే ప్రాబ్లం. ఇక అంతే.